2026వ సంవత్సరం మే మాసం కర్కాటక రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ, జై గోవిందబాంబ జై. వచ్చినటువంటి ఫలితం 6. ఇది శుక్ర భగవానుడికి సంబంధించిన ఫలితం. మీ యొక్క జాతకంలో కర్కాటక రాశి వారికి వ్యయస్థానంలోకి శుక్ర భగవానుడు రాబోతున్నాడు. ప్రత్యేకించి అక్కడే దేవగురు అయినటువంటి బృహస్పతి కూడా ఉన్నాడు. మరికొద్ది రోజుల్లో, కొలది రోజుల్లో దేవగురువు అయినటువంటి బృహస్పతి మీ యొక్క జన్మరాశిలో ప్రవేశమయ్యేటువంటి సందర్భంలో కొన్ని రోజుల ముందుగానే శుక్ర భగవానుడు వ్యయంలోకి వచ్చాడు. ఈ పరిస్థితి ఎలా ఉండబోతుందంటే, మీ దైనందిన జీవితంలో విందులు, వినోదాలు, అలంకరణ కోసం మీరు చేసేటువంటి ఖర్చులు అధికమయ్యే అవకాశం ఉంది. తీర్థయాత్రలు చేస్తారు, దూర ప్రాంత ప్రయాణాలు కూడా చేసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ కొన్ని విషయాల్లో ముందు వెనక్కి చూసుకోకుండా అగ్రిమెంట్ల మీద సంతకాలు పెట్టడం, స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి ఒప్పందాల విషయంలో అవి స్తంభించిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటి పట్ల కొంత జాగ్రత్తగా ఉండాలి. మానసికమైనటువంటి ఆందోళన అధికమవుతుంది. కాబట్టి కొన్ని విషయాల పట్ల జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. కొంతమంది వ్యక్తులకి గ్యారంటీగా ఉండటం, షూరిటీలు ఇవ్వటం కొన్ని ఇబ్బందులకి కారణమయ్యే అవకాశం ఉంది. కాబట్టి వీటిని పునరాలోచించుకోవాలి. కర్కాటక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఉన్నటువంటి మరో ముఖ్యమైనటువంటి అంశం, ఆర్థిక వనరులు బాగున్నాయి. ఆర్థికంగా చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతులకు వచ్చేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి అంగారకుడు కుజుడి యొక్క విశేషవంతమైన అనుకూలత కారణంగా మీరు చేసే ఉద్యోగం అవ్వచ్చు, మీరు చేసే వ్యాపారం అవ్వచ్చు, మీరు చేసే ప్రతి పనిలో కూడా చాలా ఉన్నతమైనటువంటి ప్రయోజనాలను మీరు పొందుతారు. ఆర్థికపరమైనటువంటి స్థితిగతుల్లో చాలా యోగదాయకమైనటువంటి మార్పుల్ని మీరు పొందే అవకాశం ఉంది. అంటే ఎదురు లేకుండా పరిస్థితులన్నీ కూడా మీకు సానుకూలవంతం అవ్వబోతున్నాయి అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఏది ఏమైనప్పటికీ కూడా కర్కాటక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొలది రోజుల్లో దేవగురువు అయినటువంటి బృహస్పతి జన్మరాశిలోకి వచ్చే ముందే కొన్ని శుభమైనటువంటి ఫలితాలు కూడా వస్తూ ఉన్నాయి.